Welcome to One TV Special Story. కేంద్ర ప్రభుత్వం జూలై 23వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు చేసిన కేటాయింపులకు సంబంధించిన నిధులను వేగంగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలకు ఇదే మాట విన్నవించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ఆయన ప్రధాని మోదీతో ఆయన అధికారిక నివాసం అధికార నివాసం 7 లోక్ కళ్యాణ మార్గులో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లి సుమారు గంటపాటు భేటీ అయ్యారు. అక్కడికే కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా వచ్చి ఆ సమావేశంలో భాగస్వాములయ్యారు. ఇందులోనే విశాఖ ఉక్కు భవిష్యత్తుపై చర్చించారు. తర్వాత హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి గంటపాటు సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి బడ్జెట్ లో కేటాయించిన నిధుల సత్వర విడుదలే ప్రధాన ఎజెండాగా ప్రధానితో చర్చించారు. బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి విడుదల చేయాలని కోరారు. దీనివల్ల జాప్యం లేకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టి అనుకున్న గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీలవుతోందని విజ్ఞప్తి చేశారు. అమరావతికి బడ్జెట్ లో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తే రాజధాని నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన వివిధ ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సాయం చేస్తామని విభజన చట్టంలో చెప్పిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్ లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయాలని విన్నవించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇవే విజ్ఞప్తులు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, దాంట్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆపేసి సేల్లో విలీనం చేసి లాభదాయకంగా నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్ర సత్వర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబును కోరారు. జలవనరుల మంత్రి
సిఆర్ పాటిల్ తో జరిగిన సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపైనే ప్రధాన చర్చ జరిగినట్లు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిపుణులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇకపై కేంద్ర జల్ శక్తి శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని డయాఫ్రమ్ వాల్ ను సాధ్యమైనంత త్వరగానే భద్రంగా నిర్మించేలాగా దిశానిర్దేశం చేయాలని కోరారు. డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం అనుబంధ పనులకు అవసరమైన డిజైన్లకు సాధ్యమైనంత త్వరగా అనుమతులు ఇచ్చి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్రం జల సంఘం అధికారులకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటనలో చంద్రబాబు ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ప్రధాని, కేంద్ర మంత్రులు చంద్రబాబు ప్రతిపాదించినటువంటి అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారని నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, టీడీపీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, వస్తిపాటి నాగరాజు, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలోనూ విభజన చట్టం ప్రకారం చేయవలసిన పనుల గురించి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత మొదలుపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. కేంద్రం నుంచి తగిన చేయూతనందించారని కోరగా అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ప్రజలు ఏం ఆశించి కూటమికి ఓటేశారో ఆ ఆంక్షలను నెరవేర్చడానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఇద్దరు నాయకులు కూడా నిర్ణయించారు.